టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారని ప్రతిపక్ష వైసీపీతో సహా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రజా సంఘాలు కూడా విమర్శించాయి. రాజకీయాల్లో వ్యూహాత్మక మౌనం కూడా ఒకసారి కలిసి వస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరైన సమయంలో స్పందించడంతో రాజధాని భూసేకరణపై సీఎం చంద్రబాబు వెనక్కి తగ్గారని సమాచారం వినిపిస్తోంది. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావడంతో పాటు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. సున్నితంగా తన అభిప్రాయాన్ని కుండల బద్దలు కొట్టినట్టుగా చేశారని చెప్పి చర్చ అయితే జరుగుతుంది. అయితే జనం నాడి పట్టి వెళ్లాలని, అలాగే ప్రత్యర్థుల చేతికి అనవసరంగా ఆరోపణలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఏకీభవించినట్టుగా తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి మరో 30,000 ఎకరాలు అదనంగా రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. తొలి దశలో 20,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు. భూసేకరణ జరిపే గ్రామాల్లో గ్రామ సభలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఇప్పటి వరకు సేకరించిన భూములకు సంబంధించి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదని, కొత్తగా మళ్లీ భూసేకరణ ఏందంటూ రైతులు కొంత వ్యతిరేకించారని తెలిసింది. అయితే తొలి దశలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన భూములకు ఇంకా రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వకుండానే మళ్లీ మొదలు పెడితే ఎలా అని గ్రామ సభల్లో రైతులు అధికారులను సూటిగా ప్రశ్నించారు. కొందరు రైతులు భూములు ఇవ్వబోమంటూ పవన్ కళ్యాణ్ను కూడా కలిశారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో నిర్మోహమాటంగా చెప్పినట్టుగా తెలిసింది. తొలుత తీసుకున్న 37,000 ఎకరాలకు సంబంధించి భూమిని అభివృద్ధి చేయకుండానే మరోసారి ల్యాండ్ పూలింగ్ అంటూ వెళితే రైతులలో కూడా నమ్మకం కలగడం లేదని, తాము ఇప్పటికే తొలి దశలో భూములు ఇచ్చి 10 ఏళ్లు దాటుతున్నా తాము కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, కనీసం తమకు ప్లాట్లు ఇస్తే వాటిని విక్రయించుకోనైనా పిల్లల పెళ్లిళ్లు చేస్తామని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. అయితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా సేకరించాల్సిన భూమి విషయంలో మళ్లీ ఆలోచించుకుంటే మంచిదని సూచించారు ఆయన. అయితే అదనపు భూసేకరణపై విపక్షాల నుంచి, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని, అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందని, ఆ అవకాశం ఇవ్వకూడదని పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలోనే అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇందుకు నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, బలవంతపు భూసేకరణ చేయవద్దంటూ కోరినట్టు తెలిసింది. అదనపు భూసేకరణపై కనీసం మిత్రపక్షాలతో మాట మాత్రమైనా చెప్పకుండా, కూటమిలోని మిగిలిన పార్టీ అభిప్రాయం తీసుకోకుండా మంత్రులు ప్రకటన చేయడాన్ని కూడా పవన్ తప్పుపడినట్టు తెలిసింది. అయితే దీంతో అదనపు భూసేకరణ విషయంలో కొన్నాళ్లు ఆగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఏడాది కాలంలో తొలిసారి ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ తప్పుపట్టినట్టయిందని జనసేన నేతలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.